యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ, సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై యుండును. యేసుప్రభు వారిని దేవుడిగా ఎరిగి రక్షణ పొందిన వ్యక్తి తన కుటుంబాన్ని పోషించుకోవటమే కాకుండా వారిని విశ్వాసంలోనికి నడిపించటం, వారిని రక్షించుకోవటం ముఖ్యమైన పనిగా పెట్టుకోవాలి. అలా వారిని పోషించకపోయినా, వారిని విశ్వాసంలోనికి నడిపించకపోయినా అటువంటి వారు విశ్వాసమును వదిలిపెట్టిన వాడుగాను, అవిశ్వాసి కన్నా చెడ్డవారై ఉంటారు అని వాక్యం సెలవిస్తోంది. ప్రభువారిని ఎరిగిన మన మొదటి కర్తవ్యం మన కుటుంబాన్ని రక్షించుకోవటం. మన బంధువులు, కొలీగ్స్, ఫ్రెండ్స్ అలా అందరినీ విశ్వాసంలోనికి నడిపించేలా ఉండాలి. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. మహి అనే వ్యక్తి వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతనికి భార్య, 2 పిల్లలు ఉంటారు. అతను కొత్తగా యేసుప్రభు వారిని దేవుడిగా ఎరిగి సొంత రక్షకునిగా అంగీకరించాడు. అతను తన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించడానికి తన నడవడిని మార్గంగా ఎంచుకుని తన భార్య, పిల్లలతో చాలా ప్రేమగా, అభిమానంగా ఉండేవాడు. భర్త ప్రేమగా చెప్పే మాటలు అతని భార్యకి చాలా మధురంగా అనిపించి తను, తన పిల్లలు కూడా చాలా స్వల్ప సమయంలోనే యేసుప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించారు. వారి కుటుంబం ప్రతి సాయంత్రం తమ ఇంటి ముందు గార్డెన్లో కూర్చుని దేవుని స్తుతించేవారు. సాయంత్రం మహి వ్యాపారం ముగించి ఇంటికి రాగానే పిల్లలు హోంవర్క్ పూర్తి చేసుకుని రెడీగా ఉండటం, అతని భార్య డిన్నర్ ప్రిపేర్ చేసి తను సిద్ధపడి ఉండడంతో అందరూ గార్డెన్లో కూర్చుని పాటలు పాడుకుని, వాక్యం చదువుకుని, ప్రార్థన ముగించి గార్డెన్లోనే డిన్నర్ ముగించుకునేవారు. ఇది రోజు గమనిస్తున్న చుట్టుపక్కల విల్లాలలో ఉండేవారు. వీరి కుటుంబ ఐక్యత, ప్రేమ చూసి వారు కూడా యేసుప్రభు వారిని అంగీకరించసాగారు. మహి ఎన్నుకున్న తన ప్రేమతో కూడిన నడవడి ద్వారా తన కుటుంబాన్ని, తన ఇంటి చుట్టుపక్కల వారిని, తన స్నేహితులను రక్షణలోనికి నడిపించసాగాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. మనకు సమయం దొరికిన కొలది అందరికీ మేలు చేయాలి. విశేషంగా అంటే మరి ముఖ్యంగా విశ్వాసంలో ఉన్న వారికి మేలు చేయాలి. విశ్వాస నడక అనేది చాలా కష్టమైన నడక. దేవుని మార్గంలో మనం పడిపోకుండా నడవడమే కాకుండా మన కుటుంబాన్ని, తోటి విశ్వాసులను పడిపోకుండా బలపరుస్తూ నడిపించాలి. అంతేకాకుండా రక్షణ ఎరగని వారిని రక్షణలోనికి, దేవుని మార్గంలోనికి నడిపించాలి. మన నడవడి మనం ఉపమానంలో తెలుసుకున్న మహిలాగా ఉండాలి. ఈ కాలంలో ఒక స్త్రీ మారిందంటే తన కుటుంబాన్ని చాలా తక్కువ సమయంలో మార్చుకోగలుగుతుంది. అదే పురుషుడు మారితే చాలా కష్టంతో కుటుంబాన్ని మార్చుకోగలుగుతారు. మనం తెలుసుకున్న ఉపమానంలో మహి తన కుటుంబ మార్పు కోసం తన నడవడిని మార్గంగా ఎన్నుకుని ప్రేమతో మార్చుకున్నాడు. భార్యలు చెప్పిందే భర్తలు వింటున్నారు అని అందరూ అనుకుంటారు. కానీ భర్త ప్రేమగా చెప్తే ఏ భార్య వినదు చెప్పండి? భార్య, భర్త అంటూ ఎక్కువ తక్కువలకు పోకుండా దేవుని ప్రేమతో మన కుటుంబాలను దేవుని యందు బలంగా కట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. మా ఇంటి వారిని, రక్త సంబంధీకులను మీ యందు నడిపించి తప్పిపోకుండా సంరక్షింపమని నేర్పుతున్న దేవా వందనాలయ్యా. సమయం దొరికిన కొలది ప్రేమతో అందరికీ, మరి ముఖ్యంగా విశ్వాసులకు మేలు చేయండి అని తెలుపుతున్న దేవా వందనాలయ్యా. మేమందరం విశ్వాసంలో బలహీనపడకుండా బలమైన విశ్వాసంతో మీ యందు నడుచులాగున ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు మీతో సహవాసం కలిగి
మీ యందు బలమైన విశ్వాసంతో ఉండులాగున ఆశీర్వదించండి. వారి ప్రార్థనలను ఆలకించండి, వెంటనే నెరవేర్చండి. వారి అవసరతలు, ఆశలు అన్నీ తీర్చండి. వారి కుటుంబాల్లో నుండి వ్యాధి, లేమిని తీసివేసి స్వస్థత, సమృద్ధిని దయచేయండి. కదలని ఆర్థిక సమృద్ధిని దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్‌ను మీ జ్ఞానంతో నింపి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. బైబిల్లో ఏలియా ప్రవక్తకు ప్రత్యేక స్థానం ఉంది. తన దేవుని ఎడల తాను మహా రోషము గలవాడను అని సగర్వంగా తనను తాను ప్రకటించుకున్నాడు. దేవుని కొరకు పరమ దుర్మార్గులైన రాజు రాణిలను సైతం ఎదిరించి నిలబడ్డాడు. దేవుని శక్తితో అద్భుతమైన కార్యాలు చేసి చూయించాడు. ఇలా ఎన్నో విషయాల్లో ఏలియా ప్రవక్త తన ప్రత్యేకతలను చాటుకున్నాడు.